కొత్త ఏసీ కొనాలి అనుకుంటున్నారా? కానీ ఆన్లైన్లో చూస్తే రకరకాల టెక్నికల్ పదాలు, ఫీచర్లు ఇవన్నీ చూసి తలతిరిగిపోతోందా? పర్వాలేదు, ఈరోజు మనం ఆ గందరగోళాన్నంతా క్లియర్ చేద్దాం. మన ఇంటికి పర్ఫెక్ట్ ఏసీని ఎలా ఎంచుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. ఏదైనా ప్రోడక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన ముందు ఇలాంటి ఫ్యాన్సీ పదాలతో ఒక పెద్ద గోడ ప్రత్యక్షమవుతుంది కదా. ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం చాలా కామన్. కానీ ఈ పదాల వెనకాల ఉన్న అసలు కదేంటో తెలిస్తే సరైన ఏసీని ఎంచుకోవడం చాలా చాలా సులభం. సరే, అన్నిటికన్నా ముందుగా మనం రెండు ముఖ్యమైన నంబర్ల గురించి మాట్లాడుకోవాలి. ఏ ఏసీ పనితీరుకైనా ఇవే పునాది. అవే టన్నేజ్ ఇంకా స్టార్ రేటింగ్స్. చాలామంది అనుకుంటారు టన్నేజ్ అంటే ఏసీ బరువు అని. కానీ అస్సలు కాదు. టన్నేజ్ అంటే ఆ ఏసీకి ఎంత కూలింగ్ చేసే కెపాసిటీ ఉంది అనేది. మన గది సైజుకు సరైన టన్నేజ్ ఏసీనిచ్చుకోవడం చాలా ముఖ్యం. చిన్న గదికి ఎక్కువ కెపాసిటీ ఏసీ పెడితే కరెంటు వృధా. పెద్ద గదికి తక్కువ కెపాసిటీ ఏసీ పెడితే కూలింగే రాదు. సో ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక రెండోది అందరికీ తెలిసిన స్టార్ రేటింగ్. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ స్టార్లు తక్కువ కరెంటు బిల్లు, అంతే. ఈ స్టార్ రేటింగ్ని ఐఎస్ఈఆర్ అనే ఒక స్కోర్ బట్టి ఇస్తారన్నమాట. ఎక్కువ ఐఎస్ఈఆర్ స్కోర్ ఉంటే ఆ ఏసీ అంత ఎఫిషియెంట్ అని అర్థం. అందుకే 5 స్టార్ ఏసీ కొనడం వల్ల లాంగ్ రన్లో మన జేబుకు చాలా డబ్బు మిగులుతుంది. సరే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3 మోడల్స్ని ఒకసారి గమనిస్తే అన్నీ 1.5 టన్ 5 స్టార్ ఏసీలే. కూలింగ్ కెపాసిటీ కూడా దాదాపు ఒకేలా ఉంది. అయితే ఇక్కడొక చిన్న తేడా ఉంది. డైకిన్ వాళ్లు మాత్రం ఐసీఈఆర్ స్కోర్ ఇంకా సంవత్సరానికి ఎంత కరెంట్ కాల్తుంది అనే పూర్తి వివరాలు ఇస్తున్నారు. ఇలాంటి పారదర్శకత కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రోజుల్లో వస్తున్న మోడర్న్ ఏసీల వెనకాల ఉన్న అసలు హీరో గురించి మాట్లాడుకుందాం. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ. ఎక్కడే అసలు మజా ఉంటుంది. చూడండి, ఎల్జీ ఏమో డ్యూయల్ ఇన్వర్టర్ అంటుంది, డైకిన్ ఏమో స్వింగ్ కంప్రెసర్ అంటుంది, ఇక క్యారియర్ అయితే స్ప్లిట్ ఇన్వర్టర్ అంటుంది. పేర్లు వేరైనా వీటన్నింటి వెనకాల ఉన్న టెక్నాలజీ మాత్రం ఒక్కటే. అసలు ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ ఎలా పనిచేస్తుందంటే పాత ఏసీలలా ఒకే స్పీడ్తో పరిగెత్తడం లేదా పూర్తిగా ఆగిపోవడం, అంతే. కానీ ఇన్వర్టర్ ఏసీ అలా కాదు. ఇది కారు యాక్సిలరేటర్ లాంటిది. గదిలో కూలింగ్ ఎంత అవసరమో చూసుకుని దానికి తగ్గట్టుగా తన స్పీడ్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంది. పూర్తిగా ఆన్ ఆఫ్ అవ్వదు. సో దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? 1, కరెంటు బిల్లు బాగా తగ్గుతుంది. 2, పాత ఏసీల్లాగా ఘోరమైన శబ్దముండదు, చాలా సైలెంట్గా పనిచేస్తుంది. 3, గది ఉష్ణోగ్రత ఒకేలా మెయింటైన్ అవుతుంది. అంతేకాదు ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇదొక స్టాండర్డ్ ఫీచర్ అయిపోయింది. సరే, ఇక ఇప్పుడు అసలైన డీకోడింగ్ మొదలు పెడదాం. బ్రాండ్లు ఒకేలాంటి ఫీచర్లకి ఎంత విచిత్రమైన ఫ్యాన్సీ పేర్లు పెట్టి అమ్ముతాయో చూస్తే చాలా సరదాగా ఉంటుంది. ఉదాహరణకు ఎల్జీ చూడండి, వాళ్లు దీన్ని ఏఐ కన్వర్టబుల్ 6-in-1 అంటారు. భలే ఫ్యాన్సీగా ఉంది కదా. ఇప్పుడు క్యారియర్ని చూస్తే వాళ్లు దాదాపు అదే ఫీచర్ని ఫ్లెక్సికూల్ అని పిలుస్తారు. చూసారా, వస్తువు ఒక్కటే, పేర్లు మాత్రం రకరకాలు. ఇదే మార్కెటింగ్ అంటే. అసలు ఈ కన్వర్టబుల్ లేదా ఫ్లెక్సికూల్ అంటే ఏంటి? సింపుల్. మనకు అవసరం లేనప్పుడు ఏసీని దాని ఫుల్ కెపాసిటీలో కాకుండా తక్కువ పవర్లో, అంటే 80%, 60% లేదా 40% కెపాసిటీలో నడుపుకోవచ్చన్నమాట. గదిలో ఒక్కరే ఉన్నా లేదా బయట మరీ అంత వేడిగా లేకపోయినా ఇలా పవర్ తగ్గించుకుని కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. సరే, ఇంకో ఉదాహరణ చూద్దాం. డైకిన్ వాళ్ల కోవాండా ఎయిర్ఫ్లో. పేరు వినడానికి చాలా టెక్నికల్గా ఉంది కదా. కానీ దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే చల్ల గాలిని నేరుగా మన మీదకు కొట్టకుండా ముందు సీలింగ్కి తగిలేలా పంపిస్తుంది. అక్కడ్నుంచి ఆ గాలి నెమ్మదిగా గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల డైరెక్ట్గా గాలి ముఖానికి కొట్టే ఫీలింగ్ ఉండదు. ఇది ఇంట్లో పెద్దవాళ్లు, పిల్లలు ఉన్నప్పుడు చాలా బావుంటుంది. ఓకే, కూలింగ్ సంగతి పక్కన పెడితే ఏసీ కొనేటప్పుడు మనం చూడాల్సిన మరో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, అది ఎంతకాలం మన్నుతుంది, అంటే డ్యూరబిలిటీ. రెండోది, అదిచ్చే గాలి ఎంత శుభ్రంగా ఉంటుంది, అంటే ఎయిర్ క్వాలిటీ. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఏసీలకు అతిపెద్ద శత్రువు ఎవరంటే తుప్పు. ముఖ్యంగా మనలాంటి వాతావరణంలో ఇది పెద్ద సమస్య.
మరి ఈ ప్రాబ్లంని ఈ 3 బ్రాండ్లు ఎలా డీల్ చేస్తున్నాయో చూడండి. ఎల్జీ ఏమో గోల్డ్ ఫిన్ ప్లస్ అంటుంది, డేకిన్ వాళ్ళు డిఎన్ఎస్ సెల్ఫ్ హీల్ అంటారు, క్యారియర్ ఏమో బ్లూ యాంటీ కొరోజన్ కోటింగ్ అంటుంది. మళ్ళీ అదే కథ, పేర్లు వేరు కాని పని మాత్రం ఒక్కటే, ఏసీని తుప్పు పట్టకుండా కాపాడి దాని లైఫ్ని పెంచడం. డ్యూరబిలిటీనే కాదు, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు గాలిలో ఉండే చిన్న చిన్న దుమ్ము కణాలని ఫిల్టర్ చేసే PM2.5 ఫిల్టర్లు, ఏసీని అదే క్లీన్ చేసుకునే డ్యూ క్లీన్, ఆటో క్లెన్సర్ టెక్నాలజీలు ఇవన్నీ గాలిని శుభ్రంగా ఉంచుతాయి. ఇక క్యారియర్లో అయితే రెఫ్రిజిరెంట్ గ్యాస్ ఎక్కడైనా లీక్ అయితే కనిపెట్టే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. సో ఇవన్నీ మన ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చే అదనపు ఫీచర్లు అన్నమాట. సరే, ఇప్పుడుదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సమాచారాన్నంతా కలిపి సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఏసీని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఒక చిన్న గైడ్ లాగా అన్నమాట. ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1 బేసిక్స్. గది సైజ్కి తగ్గ టన్నేజ్, వీలైనంత ఎక్కువ స్టార్ రేటింగ్. ఇది నాన్ నెగోషియబుల్. స్టెప్ 2 మస్ట్ హ్యావ్స్. అందులో ఇన్వర్టర్ టెక్నాలజీ, ఇంకా ఏదో ఒక యాంటీ కొరోజన్ కోటింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా స్టెప్ 3 ఎక్స్ట్రాలు. కన్వర్టిబుల్ మోడ్స్, వైఫై కంట్రోల్స్, స్పెషల్ ఫిల్టర్స్ ఇలాంటివి మన బడ్జెట్ని, అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. సరే, ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న. మన సౌకర్యానికి ఏదీ ఎక్కువ ముఖ్యం? భయంకరమైన ఎండల్ని తట్టుకునే మ్యాక్సిమం కూలింగ్ పవరా, లేక కరెంట్ బిల్లు తగ్గించే స్మార్ట్ ఎనర్జీ సేవింగ్ ఫీచర్లా, లేదా 10 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండే లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీనా? దీనికి సమాధానం ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి మారుతుంది. ఏది ముఖ్యమో ఆలోచిస్తే సరియైన ఏసీని ఎంచుకోవటం చాలా తేలికవుతుంది.